శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. గత 3-4 సంవత్సరాలుగా మన తెలుగువారికి కాట్పాడి, వెల్లూరు ప్రయాణ కేంద్రాలుగా మారినాయి. అందరికీ సుపరిచిత పేర్లుగా తెలిసిపోయినాయి. ఎందుకంటే అధిక సంఖ్యలో తిరువణ్ణామలై అదే అరుణాచలం వెళ్తున్న వారికి కాట్పాడి ప్రధాన కేంద్రం. కాట్పాడి నుంచి వెల్లూరు, వెల్లూరు నుంచి తిరువణ్ణామలై వెళ్తానికి అన్ని రకాల బస్ సౌకర్యం ఉండటం వలన అధిక శాతం తెలుగు ప్రజలు అరుణాచలం వెళ్ళాలంటే కాట్పాడి వెళ్ళి కాట్పాడి లేదా వెల్లూరు వెళ్ళి వెల్లూరు నుంచి వెళ్తున్నారు. ఇక ఈ వెల్లూరుకి చాలా గొప్ప చరిత్ర ఉంది. సుమారు 1000 సంవత్సరాల క్రితం నుంచి అంటే పల్లవులు, పాండ్యులు, చోళులు, చాళుక్యులు, హోయసలలు, రాష్ట్రకూటులు, విజయనగర రాజులు వీరందరూ కూడా రాజకీయంగా కీలక ప్రాంతంలో ఉన్న ఈ వెల్లూరు ప్రాంతం మీద పట్టు కోసం అనేక యుద్ధాలు చేశారు. సుమారు 1566 సంవత్సరంలో విజయనగర రాజు సదాశివరాయలు చెప్పారని ఈ స్థానిక సామంతరాజు అయినటువంటి చిన్ని బొమ్మ నాయకుడు ఇక్కడ ఒక కోట నిర్మించాడు. అప్పటిదాకా ఇక్కడ కోట లేదు. కానీ ఈ రోజుకు కూడా వెల్లూరు చుట్టుపక్కల చాలా ఆలయాలు ఉన్నాయి. ఎన్నో పురాతన ఆలయాలు. వీటిలో పల్లవులు కట్టించినవి ఉన్నాయి, పాండ్యులు కట్టించినవి ఉన్నాయి, చోళులు, విజయనగర రాజులు, హోయసలలు, రాష్ట్రకూటులు వీరందరూ నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. ఈ కోట ఎంత పటిష్టంగా ఉంటుందంటే వెల్లూరు వెళ్తున్న వారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే తిరువణ్ణామలై వెళ్ళాల్సిన బస్సు, తిరువణ్ణామలై నుంచి వచ్చే బస్సు కూడా కోట మించే వెళ్తాయి. కోట నడుస్తారు. కోట దగ్గర ఒక బస్ స్టాప్ కూడా ఉంది. సువిశాలమైన 140 ఎకరాల స్థలంలో 5.5 శతాబ్దాలు పై మాటే చెప్పాలి అంటే ఎంత పటిష్టమైన కోట నిర్మించారంటే కోట ముందు సువిశాలమైనటువంటి పచ్చిక బయళ్ళు ఉంటాయి. చాలామంది స్థానికులు అదేవిధంగా ప్రయాణికులు కూడా అక్కడ విశ్రాంతి తీసుకుంటూ కనపడతారు. ఎంత పటిష్టమైన నిర్మాణం అంటే ఇది అంత గొప్ప పటిష్టం. ఈ రోజుకి కూడా ఈ కోట చుట్టూతూ కూడా కందకం కనపడుతుంది చూడండి. ఈ రోజుకి దాంట్లో నీరు ఉంటుంది. ఒకప్పుడు కందకం చాలా లోతుగా ఉండేదంట. ప్రస్తుతం లోతు తగ్గిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వంతెన మించి వెళ్తున్నాను. ఈ వంతెన కూడా కోట కట్టినప్పుడు కట్టించింది. అంటే సుమారు 565 సంవత్సరాల క్రితం కట్టించింది. నేటికి ఎంత పటిష్టంగా ఉందంటే ఈ కోట లోపల ఉన్నటువంటి భవంతులలో ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్ళే ప్రజలు ఈ కోట చూస్తానికి వచ్చేవారు. వీరందరికీ కూడా ఇదే ప్రధాన మార్గం. నేటికి కొన్ని లక్షల మంది ఈ వంతెన మీద నుంచి ప్రయాణిస్తుంటారు ప్రతిరోజు. అయినా సరే ఎంత పటిష్టంగా ఉందంటే ఆ వంతెన అంత పటిష్టంగా ఉంది. కందకం నిర్మించింది. ఇది కోట పై భాగం. కోట పై భాగానికి మనం వెళ్తే ఎన్నో బురుజులు, సైనికులు కాపలా ఉండే ప్రదేశాలు ఇవన్నీ కనపడతాయి. చూడండి, ఇది సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించిన ఒక చిన్న గది ఇక్కడ. ఇది ప్రస్తుతం ఈ కోట పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. కోట మీద వెళ్తూ ఉందాం మనం. బురుజు మించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కోట మీదకి వెళ్తానికి అనుమతి ఇస్తారు. ఏ రకమైనటువంటి టికెట్ లేదు, నేరుగా వెళ్ళచ్చు. ఇది సైనికులు ఉండే కాపలా గది అన్నమాట. పక్కనే ఒక బురుజు ఉంది చూడండి. బురుజు మీదకి వెళ్తే ఇదంతా కోటంతా కూడా రాయి సున్నంతో పటిష్టంగా ఇప్పటికీ ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ కోటతోటి ముడిపడి ఉన్నవి. అనేక చారిత్రక ఘట్టాలకు ఈ కోట నేటికి ప్రత్యక్ష సాక్ష్యం చెప్పచ్చు. ఆర్కాటు, వందవాసి, తొప్పూరు యుద్ధాలు ఇక్కడే జరిగినాయి అంటారు. ఇంకా టిప్పు సుల్తాన్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య పిల్లల్ని ఈ కోటలోనే బంధించారంట చాలా కాలం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే విజయనగర రాజులు నిర్మించిన ఈ కోట మరాఠా వాళ్ళకి, మరాఠా నుంచి నవాబులకి, నవాబుల నుంచి ఆంగ్లేయుల పరమైపోయింది. మన భారతదేశం ఎలా అయితే వారి వశమైపోయిందో 300 సంవత్సరాల క్రితం, అదేవిధంగా ఈ కోట కూడా వారి వశమైపోయింది. ఆ కోటలో పనిచేయటానికి వారు సైనికుల కింద స్థానిక మహమ్మదీయ హిందూ యువకులను వారు నియమించుకున్నారట. మనందరం అనుకుంటాం 1857లో జరిగిందే అసలైన సిపాయిల తిరుగుబాటని. కానీ దానికన్నా ముందు ఈ వెల్లూరు కోటలో ఒక సిపాయిల తిరుగుబాటు జరిగింది 1806 సంవత్సరంలో. దీనికి కారణం ఏంట్రా అంటే అదే కారణం. ఈ తూటాల్లోనూ టోపీల్లోనూ ఆవు చర్మం, పంది మాంసం వాడుతున్నారన్న ఒక దీంతో వీరు తిరగబడి కోటలో ఉన్న ఆంగ్లేయ అధికారులందరినీ సంహరించి కోట తమ వశంలో తెచ్చుకున్నారట సైనికులందరూ, స్థానిక ప్రజలు. వారు టిప్పు ఫ్యామిలీని విడిపించి
టిప్పు సుల్తాన్ కుమార్ని అడిగారంట, మాకు సారథ్యం వహించండి, మనం చేద్దామని చెప్పి. చూడండి, ఇందాక నేను చెప్పిన వంతెన కనపడుతుంది చూడండి, ఎన్ని వాహనాలు వస్తున్నాయో వెళ్తున్నాయో చూడండి. ఈ వంతెన ఇదో చూడండి, ఎదురుగా ఉన్నదంతా పచ్చిక బయలు. అక్కడ ప్రజలు సాయంత్రం పూట, పగలు కూడా చాలామంది కూర్చొని ఉంటారు, పడుకొని ఉంటారు, అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. చాలా సువిశాలమైన పచ్చిక బయలు అది. చూడండి ఆ వంతెన ఎంత పటిష్టంగా కట్టారో, ఎంతమంది రాకపోకలు సాగిస్తున్నారు. సరే, ఈ తిరుగుబాటు చేసిన స్థానిక సైనికులు వీరంతా ఏం చేశారంటే, టిప్పు సుల్తాన్ కుమారులు ఇద్దరిని అడిగితే వారు భయపడ్డారంట. ఈ లోపల ఆర్కాట్ నుంచి ఆంగ్లేయ బృందం వచ్చింది. వారు వచ్చి వీరందరినీ సంహరించడం, అదుపులోకి తీసుకోవటం, సైనిక తిరుగుబాటుని అణిచివేయటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి టిప్పు సుల్తాన్ ఫ్యామిలీని వారు కలకత్తా పంపించారంట. కానీ కొందరు అంటారు, కోట వెలుపలే ఎక్కడో కొద్ది దూరంలోనే ఈ టిప్పు సుల్తాన్ ఫ్యామిలీ తాలూకు మరణించిన వారి సమాధులు ఉన్నాయని చెప్తారు. చూడండి కందకం ఎంత విశాలంగా ఉందో. ఒకప్పుడు ఈ కందకంలో ముసళ్ళు ఉండేవంట. ఈ అనుమతి లేకుండా లోపలికి వచ్చేవారు లేదా శత్రు సైనికులు వద్దామని ప్రయత్నం చేస్తే వారి పని పడుతుంది ఈ ముసళ్ళ ఉద్యోగం. చూడండి ఎంత పటిష్టంగా ఉందో. నేటికి ఎన్నో కోటలు ఉన్నాయి భారతదేశంలో. వాటిలో ఇంత పటిష్టంగా ఉన్న కోట ఇదొక్కటే అని చెప్పచ్చు, లేదా పటిష్టంగా ఉన్న వాటిలో ఇదొకటి అని చెప్పచ్చు. ఇక తరువాత ఎన్నో విశేషాలు ఉన్నాయి కోటతో ముడిపడి ఉన్నవి. ఇంకొక రాజు, ఆయన శ్రీలంకని పరిపాలించిన తెలుగు వాడు, ఆయన పేరు శ్రీ విక్రమ రాజసింగే. చాలా సంవత్సరాల క్రితం ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ రాజ్యాన్ని వెళ్ళారంట శ్రీలంకలో. ఆ తర్వాత ఆంగ్లేయులు తీసుకొచ్చి ఆయన ఇక్కడ బంధిస్తే ఇక్కడే మరణించారు. ఆయన సమాధి కూడా ఈ పాలరు నది ఒడ్డున, ఎందుకంటే కాట్పాడి వెల్లూరికి మధ్యలో పాలరు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒకప్పుడు రెండు చిన్న చిన్న గ్రామాలే, ప్రస్తుతం జంట నగరాల కింద మారిపోయినాయి. ఈ పాలరు నది ఒడ్డున ఉన్నటువంటి ముత్తు మండపంలో ఈ శ్రీ విక్రమ సింఘే గారి సమాధి ఉందని చెప్తారు. కోట బురుజులు అన్నీ చాలా పటిష్టంగా ఉన్నాయి. నేటికి కూడా ఎక్కడో చిన్న పగులు కానీ బీటు కానీ ఏమీ లేదు. ఎంత గట్టిగా ఉన్నాయంటే, అంత గొప్పగా అంత పటిష్టంగా నిర్మింపజేశారంటే మెచ్చుకోవాలి. దూరంగా చూడండి రాజగోపురం కనబడుతుంది. ఈ వెల్లూరు కోటలో 3 ఉన్నాయి. 3 మతాలకు చెందిన 3 ప్రార్థనా మందిరాలు. చర్చిని రాబర్ట్ క్లైవ్ నిర్మిస్తే మసీదుని ఈ ఆర్కాట్ నవాబ్ నిర్మించారు. కానీ ఇది శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయం సుమారు 1000 సంవత్సరాల క్రితమే పల్లవులు, పాండ్యులు, చోళులు కొంతగా నిర్మించి వదిలేశారు. చివరికి చిన్ని బొమ్మనాయుడు, ఈ స్థానిక పాలకుడు, విజయనగర సామ్రాజ్య సామంతరాజు, ఈయన ఈ ఆలయాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేయటం మూలాన ఏమైందిరా అంటే, ఎత్తైన రాజగోపురం, చుట్టూత రాజగోపురానికి అనుసంధానంగా ఎత్తైన ప్రహరీ గోడలు. చూడండి 7 అడుగుల రాజస్తంభం, 7 అంతస్తుల రాజగోపురం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈ రాజగోపురం పై భాగంలో మనకేమీ శిల్పాలు కనపడవు, కానీ కింద మాత్రం అద్భుతంగా చెక్కారు. ఇది ప్రవేశ ద్వారం. దీనికి అనుసంధానంగా ఎత్తైన కోటగోడలు ఉంటాయి. వాటి మీద ఈ నంది మహేశ్వరుడు ఈ మూర్తులను కూడా పెట్టారు. ఇంకా కోట గోడకి చూడండి, కోట గోడ అనాల్సిందే, ఆలయ గోడ అనలేము దీన్ని, ప్రహరీ గోడ. ఈ ప్రహరీ గోడ మీద చూడండి, మీకు కనపడుతున్న ఉబ్బెత్తుగా కింద గోడ మీద నంది ఈశ్వరుడు, నంది మహావిష్ణువు, ఇలా మొత్తం రూపాన్ని 4 వైపులా చెక్కారు. చూడండి, కొంచెం క్లోజ్ చేసి చూపిస్తాను. ఎత్తైన కోటగోడలా ఉన్నటువంటి ప్రహరీ గోడ ఆలయానికి. ఒకప్పుడు ఈ ఆలయాల్ని కూడా సైనిక స్థావరాల కింద వాడుకునేవాళ్ళండి యుద్ధాన్ని వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, అక్కడ వరుస కనపడుతుంది కదా మీ గోడ మీద, వాటిని జూమ్ చేస్తున్నాను. జూమ్ చేస్తే మీకు ఇంకా స్పష్టంగా కనపడతాయి. చూడండి, వాటి మీద నంది శ్రీ మహావిష్ణువు, నంది శ్రీ మహేశ్వరుడు, ఇలా ఒకరి తర్వాత ఒకరి బొమ్మలు చాలా చక్కగా చెక్కాయి. ఇదంతా ఇక్కడే కాదు, ఈ 3 ప్రాంగణాలు ఉంటాయి ఈ ఆలయానికి. అన్నిటికన్నా వెలుపలి ప్రాంగణం చూడండి. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, ఇదండి మహావిష్ణువు ఒక పక్క, మహేశ్వరుడు ఒక పక్క, నంది. ఇది అవటానికి శివాలయం అయినా కూడా ఈ లోపల అధిక శాతం శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, లక్ష్మీ నరసింహుడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడి విగ్రహాలు ఎక్కువగా మండపాల మీద, స్తంభాలపైన ఎక్కువ విగ్రహాలు వారివే కనపడతాయి. ఇది బంగారంతో చేసినటువంటి రథం స్వామివారిది. రాజగోపురం వద్దకు వస్తే రాజగోపురం చూడండి. రాజగోపుర ప్రవేశ ద్వారం పైన రకరకాల
శిల్పాలు కనపడుతుంటాయి, బొమ్మలు చెక్కారు. ఇటు పక్క మనకి ఎడ పక్కన అంటే రాజగోపురానికి కుడి పక్కన మన్మధుడు ఉంటాడు. ఆయనకి అటు పక్కన అంటే మనకి కుడి పక్కన రాజగోపుర ద్వారానికి ఎడం పక్కన రతీదేవి ఉంటుంది. రతి మన్మధులు పరమేశ్వరుడు పార్వతితో ముడిపడి ఉన్న కథ మనకు తెలిసిందే కదా. అది ఇంకా పైన కింద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది. కింద కొన్ని పురాణ కాలం నాటి జంతువులు, ఏనుగులు, వీటన్నిటిని ఎంత చక్కగా చెక్కారో చూడండి. ఎంత గొప్ప పనితనాన్ని ప్రదర్శించారంటే శిల్పులు అసలు మనం ఊహించలేము. రాతి మీద అంత గొప్పగా చెక్కగలరా అని. మనం ఇప్పుడేదో ఏఐ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ అంటున్నాం, కానీ ఆ రోజుల్లో వాళ్ళు ప్రత్యక్షంగా ఎంత గొప్పగా చూపించారో చూడండి. మనకి ద్వారపాలకులు అందరూ లోపల రెండో గోపురం కనపడుతుంది. రెండో ప్రాకారంకి వెళ్తానికి, అది 1, 2, మూడో ప్రాకారంలోకి వెళ్తానికి ఆ ద్వారం అనమాట. అది 4 అంతస్తులు ఉంటుంది ఆ రాజగోపురం. ఇక్కడ రాజగోపురం లోపల భాగంలో కూడా చక్కటి శిల్పాలు కనపడతాయి. ఇంకా లోపలికి వెళ్తే మనకి ఒక గొప్ప అద్భుతం కనపడుతుంది. ఇది అసలు జలకంఠేశ్వర స్వామి ఆలయం కాదు, జలహరేశ్వర స్వామి ఆలయం అని చోళరాజుల కాలంలో పెట్టారంట పేరు. కానీ కాలక్రమంలో దీన్ని చిన్ని బొమ్మినాయుడు నిర్మించిన తర్వాత జలకంఠేశ్వర స్వామి ఆలయం అని చెప్తారు. ఇంకొక విశేషం చెప్పాలంటే, ఎప్పటి నుంచి ఆగిపోయినాయో పూజాధికారులు తెలియదు, కానీ 1981 దాకా ఈ ఆలయంలో పూజలు జరిగేవి కాదంట. 1981లో స్థానిక భక్తులందరూ కోరిక మీద అధికారులు మళ్ళీ ఇక్కడ విగ్రహాలని, లింగాన్ని పునఃప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారని చెప్తారు. అప్పటి నుండి అంటే 1981 నుంచే ఇక్కడ మళ్ళీ పూజలు మొదలు. అంతకుముందు ఎప్పటి నుంచి ఆగిపోయినా తెలియదు. ఎన్నోసార్లు ఈ ఆలయం మీద దాడులు చేశారు అన్యమత పాలకులు అని చెప్పేసి అని కూడా చెప్తారు. కాకపోతే ప్రస్తుతం ఆలయం అయితే ఏ రకంగానూ ఇది కాలేదు, విధ్వంసానికి గురి కాదు. లోపల ఉన్న విగ్రహాలని మాత్రమే వారు దొంగిలించడం, లేకపోతే వీరే అర్చకులు వీరంతా కూడా బావుల్లో వాటిలో దాచిపెడతాం చేసి ఉంటారు. కానీ ఇక్కడ ఆలయం మాత్రం ఎక్కడ ధ్వంసం కాలేదు. ఆలయం ఇప్పటికీ ఉంది. ఇక చూడండి, ఆలయ ద్వారం లోపలి భాగంలో చెక్కినటువంటి దేవతామూర్తులు, జంతువులు, హనుమంతుడు, ఇవన్నీ చూడండి ఎంత సునిశ్చితమైనటువంటి చెక్కడాలంటే. ఒక అడుగు రాతిలో ఇంత గొప్పగా చెక్కటం అంటే అది కూడా సామాన్యమైన రాయి కాదు. ఇది రెండో ప్రాంగణంలో ఉన్నటువంటి గోపురం. ఈ ప్రాంగణం దాటితే మనం మూడో ప్రాంగణంలో ఉన్నట్టు ఆలయాల్లోకి వెళ్తాం. ఇక దీనికన్నా ముందు ఇక్కడ అద్భుతమైన విశేషాలు ఈ ప్రాంగణంలోనే. ఇక్కడే ఆలయ పుష్కరిణి కూడా ఉంది. వెనక పక్క దూరంగా కనపడుతున్న మండపాలన్నీ కూడా ఒకప్పుడు యాత్రికులు వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకోవటానికి, వంట వండుకొని తినటానికి, దైవదర్శనం చేసుకొని వెళ్ళటానికి అనువుగా ఉండే విధంగా నిర్మించారు. వాటన్నింటినీ చూడండి. ఇక్కడ కూడా చూడండి, మనం ఇక్కడ రాముడు కనపడతాడు, ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి, హనుమంతుడు, ఇక్కడ కూడా వెలుపలి గోడల మీద చూసిన అది. ఇక్కడ కూడా ఏనుగు, నంది, మహేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, ఇలా వరుసగా ఈ అన్ని ప్రాకారాల గోడల మీద కూడా మధ్యలో ఇలా చెక్కట్టి పెట్టారు. ఒక వరుస రాతి మీద, ఒకే వరుసలో ఉన్న రాతి మీద వారు చెక్కెట్టి పెట్టారు అట్లా. ఇక అసలైన అద్భుతం ఈ రెండో ప్రాకారంలో ఉంది. అదేమిట్రా అంటే కళ్యాణ మండపం. ఇది ఒక అద్భుతమైనటువంటి మాస్టర్ పీస్ అనాల. ఒక దశలో ఆంగ్లేయులు ఈ కళ్యాణ మండపాన్ని దేనికది విడదీసి నౌకలో వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళిపోదాం అన్నట్టు ఇంగ్లాండ్కి. కానీ ఏదో కారణాల వలన కుదరలేదు అది. కానీ ఒక అద్భుతమైనటువంటి శిల్పకళ, ఒక శిల్పకళ భాండారం ఈ కళ్యాణ మండపంలో మనకు కనపడుతుంది. పురాణ కాలం నాటి రకరకాల జంతువులు, ఎలి, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇక్కడ చెక్కారు స్తంభాల మీద. ఎంత రమణీయంగా చెక్కారంటే ఒక్కొక్క జంతువు అలంకరించిన ఆభరణాలు. ఇంకా చూడండి అక్కడ కళ్ళెం కూడా రాతితో చేసిన గొలుసు, వాటి మీద ఈ జంతువు మీద పెట్టినటువంటి ఇవి చూడండి డిజైన్లు, వాటికి చేసిన అలంకరణ ఉంటుంది కదా ఈ జంతువుకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ రాతి గొలుసులు, ఇక్కడ గుర్రం, కింద ఏనుగు, ఆ పైన ఎలి, ఇక్కడ చిరుతపులి, చిరుతపులిని సంహరించడానికి ప్రయత్నం చేసిన సైనికులు పైన ఒకటి. ఇక్కడ చూడండి, కత్తి దించాడు చిరుతపులిలో ఆ యోధుడు, అటు పక్క నుంచి బయటకు వచ్చింది. ఎంత గొప్ప చెక్కడం, ఎంతో గొప్ప ఊహ శిల్పిది. అంతే కదా, శరీరంలో గుచ్చితే ఒక పక్క గుచ్చితే ఇంకో పక్క నుంచి బయటకు వస్తుంది. అలా ఇక్కడ ఇంకో రెండో పక్క నుంచి వచ్చింది ఒక కత్తి తాలూకు కొన. ఎంత ఇక్కడ చూడండి,
ఎంత సూక్ష్మ చక్రాలు, ఎంత ప్రస్ఫుటంగా స్పష్టాతి స్పష్టంగా మనకు కనపడేటట్టుగా ఇక్కడ చూడండి నాట్యగత్తె. ఇక్కడ ఈ శిల్పం ఎంత గొప్పగా ఉంటుందో. రౌతు కింద రౌతు ఆ గుర్రాన్ని తీసుకెళ్తున్న యోధుడికి సహాయంగా ఉన్నవారు, గుర్రం తాలూకు కళ్ళెం, ఖడ్గం పైన ప్రతి ఒక్కటి చక్కగా, అసలు ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఉందేమో అనిపించేంత గొప్పగా చెక్కారు. ఈ స్తంభాల మీద చెక్కినటువంటి లతలో చూడండి. ఇక్కడ పురాణ కాలం నాటి మృగం, దాని మీద వెళ్తున్న యోధుడు, కింద ఏనుగు, ఇటు పక్క కూడా ఒక ఏనుగు కనపడుతుంది స్తంభం మీద. ఇది కూడా పురాణ కాలం నాటి మృగమే. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి, పక్కన హనుమంతుడు, అక్కడ ఇంకో స్తంభం మీద కూడా హనుమంతుడు. ఎక్కువగా ఇవి కనపడతాయి. హనుమంతుడు, శ్రీరామచంద్రుడు, అదేవిధంగా శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి. ఆ పక్కనే చిత్రమైన మృగం, దాని మీద యోధుడు ఎక్కినటువంటి ఇంకొక మృగం, దాని కింద ఒక గుర్రం. ఇవన్నీ ఒకే రాతిలో చెక్కారు, వేరువేరు రాతులు కాదు, ఒకే రాతి మీద చెక్కారు. ఆయుధం చెక్కారు, ఎంత గొప్పగా చెక్కారు. వాటి అలంకరణ, ఆ గంటలు, కట్టినవి, ఆ కళ్ళెం, దానికి కట్టిన కళ్ళెం కూడా చూడండి ఎంత స్పష్టంగా రాతితో చెక్కారంటే అమ్మబుద్ధి కాదు. ఆ పక్కన స్తంభం మీద లక్ష్మీ నరసింహస్వామి, ఇప్పుడే అన్నాను కదా. ఇంకా కింద కూడా చూడండి, చిన్నది కళ్యాణ్ చూసారా, రాతితో చేసిన గొలుసు. ఎంత గొప్ప చాతుర్యం వారిది, ఎంత గొప్ప నైపుణ్యం. రాతిని ఎలా మలచాలనేది వారు తెలిసినట్టుంది. ఇక్కడ కూడా ఇంకొక మృగానికి వేసిన కళ్యాణికి తాలూకు రాతి గొలుసు, పక్కన శ్రీరామచంద్రమూర్తి స్తంభం మీద. ఎంత సునిశ్చితంగా కట్టాలని. అందుకే మరి ఆంగ్లేయులు ఈ మండపాన్ని విడగొట్టి తీసుకెళ్ళిపోదాం అనుకున్నారంటే ఆశ్చర్యం ఏం లేదు దాంట్లో. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే శిల్పకళ ఇక్కడ కనపడుతుంది మనకి. ఇక్కడ చూడండి, ఒకే అడుగు రాతిలో త్రిమూర్తుల్ని చెక్కాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. శిల్పి ఊహా చాతుర్యానికి, అతని విద్యా కౌశలానికి ఎంతైనా మనం మెచ్చుకోవచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనపడతారు. అదేవిధంగా ప్రతి ఒక్క చిన్న రాతి మీద కూడా గొప్ప అద్భుతమైనటువంటి ఒక శిల్పాన్నో, ఒక డిజైన్నో, ఒక చిన్న జంతువునో చాలా రమణీయంగా చెక్కారు. ఇక్కడ మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి కనపడతారు. ఇక్కడ ఆ పక్కన గరుత్మంతుని మీద ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు గరుడ వాహనం మీద, ఆ వెనక పక్క వెంకటేశ్వర స్వామి కనపడుతున్నారు. చూడండి రాతిని చూడండి ఎట్లా చెక్కారో. ఒక డిజైన్లో పద్ధతి కింద గాలి వెళ్తూ వచ్చేదానికి అన్నట్టుగా రంధ్రాలు పెట్టారు చూడండి, పైనుంచి కింద దాకా. ఆ వెనక పక్కే కళ్యాణ మండపం అక్కడే ఉంటుంది. ఈ గద్దె మీదే స్వామివారి కళ్యాణం జరుగుతాయి. కింద మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి. ఇక్కడ కనీసం కొద్దిపాటి చారిత్రక అవగాహన ఉన్న, చరిత్ర మీద, శిల్పాల మీద ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక 2 గంటల సేపు ఇక్కడ గడపకుండా వెళ్ళలేరు. నేను ఇది సుమారుగా 15సారి 20సారో ఈ కళ్యాణ మండపాన్ని పూర్తిగా చూస్తాం. ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు మాత్రమే అందరికీ పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయటం జరిగింది. ఇక్కడ చూడండి శ్రీ మహావిష్ణువు, మళ్ళా అక్కడ ఎంత ఒకే కొలతలో పైనుంచి కింద దాకా ఒకటి పెద్దది ఒకటి చిన్నది అన్నది లేకుండా ఒకే కొలతలో రంధ్రాలు చేయటం అన్నది కూడా మెచ్చుకోవాలి. ఇంకా సున్నం కానీ, సిమెంట్ కానీ, మరేదైనా కానీ మధ్యలో అమర్చలేదు, రాతికి మధ్యలో. ఇక్కడ పైకప్పు చూడండి, దేవాది దేవతలు, మధ్యలో నందివాహనుడు, ఇట్లా అన్ని దేవతామూర్తుల్ని చెక్కారు. దిక్పాలకులు, నవగ్రహాలు అందరినీ చెక్కారు. ఇక ఈ గద్దె లోపల ఉంటుంది. ఈ గద్దె మీదే స్వామివారి వివాహం, అది కళ్యాణ ఉత్సవం అని చేస్తుంటారు ఇక్కడ. ఇలాంటివి 3 ఉన్నాయి లోపల మొత్తం. ఇది కాకుండా ఇంకొక 2 లోపల ఉన్నాయి ఇలాంటి కళ్యాణ మండపాలు. కానీ అవి చిన్న చిన్నవి, కానీ దేనికి అది ఏమాత్రం పోలిక లేదు, పొంతన కూడా లేదు. ఇది అన్నిటికన్నా అద్భుతంగా ఉంటుంది. నందివాహనం మీద ఆది దంపతులు వెళ్తున్నారు. ఇక్కడ కూడా బ్రహ్మ సరస్వతి దేవతలు వారిని కొలుస్తున్నారు. ఇక్కడ మళ్ళా శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ
ఇలా అడుగడుక్కి మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మాత్రం కనపడతాయి. ఎందుకంటే విజయనగర రాజులు వైష్ణవాన్ని, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వరుడిని వాళ్ళు చాలా ఆరాధించేవారు, విశ్వసించేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమల కొండకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారని చెప్తారు. ఇక్కడ కూడా శివపురాణ ఘట్టాలు ఇక్కడ చూడండి ఎంత రమణీయంగా చెక్కారు. చిన్న 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 రాళ్ళ మీద కూడా చక్కటి డిజైన్లు అవి. ఇక్కడ భైరవుడు, కాలభైరవుడు పైన ఇంకా వెనక పక్క శిల్పాలను చూస్తుంటే మనకి అసలు అర్థం కాదు ఎన్ని సంవత్సరాల కాలం పట్టుంటుంది, ఎంత వీడు ఏకాగ్రతతో పనిచేసి ఉంటారు ఈ శిల్పులు అన్నది. వెంకటేశ్వర స్వామి మరొకసారి కనపడతారు. శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి కాదు, శ్రీ మహావిష్ణువు గద ఉంది కాబట్టి గదాధరుడు. ఇక్కడ బ్రహ్మ హంసవాహనం. ఇంక పక్క ఇంకా కనపడుతున్నాయి మనకి అవన్నీ కూడాను. ఎంత గొప్ప శిల్పకళ, ఎంత చాతుర్యంతో చెక్కారా అనిపిస్తుంది శిల్పులు. ఇక్కడ పైదాకా చూడండి, ప్రతి ఒక్క రాతిని ఒక క్రమ పద్ధతిలో చక్కగా ఒక ప్రణాళికతోటి ఏ చెక్కితే ఎంత అందంగా ఉంటుంది, ఏ రకమైన సందేశం ప్రజలకు ఇవ్వగలం అన్న ఒక ఆలోచనతో చెక్కినట్టుగా అనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా చూడండి, అది ఇందాక చూపించిందే యుద్ధం చేస్తున్నది పులితోటి. ఆ జంతువు మీద చూడండి ఎంత చక్కటి అలంకరణను కూడా రాతిని అట్లా చెక్కారంటే ఖడ్గం విడిగా ఉంది రాతి నుంచి, కాళ్ళు ఇవన్నీ కూడా అసలు ఎంత రమణీయ. కాళికాదేవి పైన స్తంభం మీద పైన సూక్ష్మ చక్కడాలు అసలు అద్భుతం. ఇలాంటి మళ్ళీ మనం చూడగలమా, ఎక్కడైనా ఉంటాయా అనిపించేంత అద్భుతంగా ఉంది. అందుకే ఆంగ్లేయులు దీన్ని తీసుకెళ్ళిపోదాం అంటున్నారు ఈ కళ్యాణ మండపాన్ని. ఇంకా లోపల ఇంకొక 2 కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఒకటి ఆలయానికి అటుపక్క, ఒకటి ఇటుపక్క ఉంటాయి. అవి కూడా చూద్దాం మనం. ఇది పూర్తయిన తర్వాత, ఇది పూర్తి అవ్వాలంటే మనకి ఈ ఇప్పుడున్న శిల్పాల తాలూకు పూర్తి పురాణ గాథలు తెలియాలా, ఆ శిల్పం ఎవరిది ఏంటని తెలిస్తే మనం ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు దీని గురించి కూడా. చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇదిగోండి కన్నప్ప విగ్రహం చూపి కంటిని అమరుస్తున్నాడు స్వామివారికి. ఇక్కడ చూడండి కన్నప్ప. ఇలా అడుగడుక్కి ఒక శిల్పం, ఒక పురాణ గాథ. ఎంత పౌరాణిక సాహిత్యం మీద ఆనాటి శిల్పులకి అవగాహన ఉండాలా. ఇవన్నీ కూడా ఊర్ధ్వతాండవ నటరాజు, పక్కన హనుమంతుడు, ఇక్కడ పురాణ కాలం నాటి ఎలి ఏదో శిక్షిస్తున్నారు. ఇక్కడ శిఖ కోస్తున్నారు ఎవరికో, మరి ఇది ఏ పురాణ గాథకు సంబంధించిందో తెలియదు మనకి. ఇక్కడ ఎంత గొప్ప రమణీయటువంటి అమరిక స్తంభాలది, వాటి మీద చెక్కిన శిల్పాలు అన్నీ కూడా ఒకదానినొకటి మించిపోయి ఉంటాయి. ఈ పక్కనకు వస్తే ఇంకా ఈ వరుసలో వెళ్తే కూడా కన్నప్పది ఇందాక కూడా చూపించిన అదే విధమైన విగ్రహం ఇక్కడ ఉంది. ఏనుగులు. ఇక్కడ కెమెరాతో తీయటం అంటూ మొదలు పెడితే ఇంకా ఆపటం మన చేతిలో ఉండదు. ఎందుకంటే ఏ శిల్పానికి ఆ శిల్పం అంత గొప్పగా ఉంటాయి. అసలు దేన్ని తీయాలి, దేన్ని తీయకూడదు, అసలు ఏది తీస్తే ఏ రకంగా చూపించాలి, ఏ రకంగా చెప్పాలి, ఏ విషయం గురించి మాట్లాడాలన్న విషయం కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఒకదాన్ని మించిపోయి ఒకటి ఉంటాయి. ఇక్కడ చూడండి, వెనక పక్క వచ్చాం మనం రెండో ప్రాంగణంలో. స్తంభాల వరుస చూడండి ఎంత స్పష్టంగా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకే వరుసలో. ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి కొలత పరికరాలు వాడేవారో మనకైతే తెలియదు, కానీ ఎక్కడ ఒక మిల్లీమీటర్ కూడా ఇటుపక్క అటుపక్క అవ్వకుండా ఒకే వరుసలో. ఇక్కడి నుంచి చూస్తే మనకి ఎంత రమణీయంగా చెక్కారో అనిపిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు కనపడతాడు స్తంభం మీద చూడండి. పురాణ కాలం నాటి జంతువు ఒకటి శ్రీకృష్ణుడు. ఇక్కడ స్తంభాల కింద అదే పురాణ కాలం నాటి జంతువుల్ని పెట్టారు. పైన చూస్తే ఇంకా ఈ వరుసలో అంతా లక్ష్మీ నరసింహస్వామి, యోగ నరసింహుడు, రామానుజాచార్యులు వారు, ఇక రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, వెన్న తినే కృష్ణుడు, ఇలా రకరకాల రూపాలు స్తంభాల మీద చాలా చక్కగా చెక్కారు. ఈ స్తంభాలన్నీ ఒకే వరుసలో. ఇదో ఎక్కడి నుంచి అని చూడండి, మొదటి నుంచి చూడండి, మధ్యలో చూడండి, చివరికి చూడండి, ఎక్కడికి చూసినా కూడా కనీసం ఈ వెల్లూరు
కోటలోకి వెళ్ళి శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకునే వారికి ఒక్కటే నా విజ్ఞప్తి ఏంటంటే, వెళ్ళి ఆదరా ఏదో దర్శనం చేసుకున్నామని మాత్రం రావద్దు. ఇది రెండో కళ్యాణ మండపం. నేను చెప్పాను కదా, ఇది రెండో కళ్యాణం. ఇది వేరే విధంగా ఉంది. ఈ ఆదరా బయటికి రావద్దు. కనీసం 2 గంటల సేపు ఈ ఆలయ ప్రాంగణంలో గడపండి. అప్పుడే మన పురాతన గొప్పతనం, మన ఆలయ నిర్మాణ చాతుర్యం, వాటికి ఉద్దేశించినటువంటి శిల్పశాస్త్రం, అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇదో శ్రీకృష్ణుడు ఇక్కడ మళ్ళా ఇంకొక బొమ్మ. వెనక పక్కకి వెళ్తే మనం చెప్పాను కదా, ఇది రెండో కళ్యాణ మండపం. ఇది వేరే విధానంలో ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి. ఇక్కడ ఇది ఒక వేరే విధమైన రాయి, వేరే విధమైన చెక్కడం, వేరే విధమైన పద్ధతిలో పెట్టినటువంటి కళ్యాణ మండపం. అదొక రకంగా ఉంది, ఇదో రకంగా ఉంది. ఇక మూడోది కూడా వేరే రకంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, పైన స్తంభాల పైన ఎక్కడా కూడా రాతిని మధ్యలో అతికిస్తానికి ఏ రకమైనటువంటి సాధనం, అంటే ఏ రకమైనటువంటి సున్నం కానీ, ఇదో లక్ష్మీ నరసింహస్వామి నా హిరణ్యకశిపుని సంహరిస్తున్న దృశ్యం ఇది. ఏ రకమైనటువంటి సున్నము, సిమెంటు, ఇంకే రకమైనటువంటి దీన్ని వాడలేదు. ఇలా రాతి మీద రాతిని నిలిపి ఉంచారు అంతే. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పైన ఇంత రాతిని ఎక్కడి నుంచి తెచ్చారో ఏమో తెలియదు. ఎందుకంటే ఒకటి రాయి ఇక్కడే దొరుకుండొచ్చు. వెల్లూరుకి పెట్టని కోట, ఒక పర్వతాల వరుస, చుట్టూత పర్వతాలు ఉంటాయి వెల్లూరు నగరానికి, ఎటుపోయి ఎటు వచ్చినా కూడా. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇది కూడా ఈ అమెరికాని, ఇది వేరే. మనం ఇంకా ఈ రెండో కళ్యాణ మండపం దాటి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, బలరాముడు ఎదురుగా స్తంభం మీద, ఆ పైన వినాయకుడు, కింద బలరాముడు కనపడతాడు. ఎక్కువ శ్రీ మహావిష్ణువు అవతారాల తాలూకు విగ్రహాలు ఎక్కువ చెక్కారు స్తంభాల మీద. ఈ వరుస కూడా చూడండి, ఎక్కడ మనకు ఒక మిల్లీమీటర్ కూడా తేడా కనపడదు. ఏ రకంగా చూసినా కూడా మనం ఎంత గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆ రోజుల్లో వాళ్ళు వాడారో మనకే తెలియదు. కానీ చాలా ఒక పద్ధతిలో, ఒక దీన్ని ఏమంటారంటే క్రమశిక్షణతో, చక్కటి నైపుణ్యంతో చెక్కారు వీటన్నిటిని కూడా. హనుమంతుడు ఇక్కడ చూడండి, పురాణ కాలపు నాటి మునులు, మృగాలన్నీ కనపడుతూ ఉంటాయి ఇక్కడ మనకి. మునులు కనపడుతాయి. ఇక్కడ హనుమంతుడు, ఆ పైన ముని. ఇక్కడ ఈ వరుస అట్లనే అదే విధంగా ఆశ్చర్యం వేస్తుంది మనకి చూస్తూ ఉంటే. ఇంకొక నారసింహ ఇంకో రూపంలో, అదే హిరణ్యకశిపుని సంహరిస్తున్న నారసింహుడు. అక్కడ ఒక రూపంలో చూస్తాం, ఇక్కడ ఒక రూపంలో చూస్తాం. ఇక్కడి నుంచి చూస్తే లోపల ఉన్నటువంటి ఆలయాల తాలూకు విమాన గోపురాలు కనపడతాయి మనకి. ఇక్కడ ఇలా కరుత్వంతుడు, ఇక్కడ పురాణ కాలం నాటి. ఇది మాత్రం ప్రతి స్తంభం మీద ఈ మృగం కనపడుతూ ఉంటుంది. వెనక పక్క కృష్ణుడు, వెన్నదింటున్న కృష్ణుడు, కింద శ్రీరామచంద్రమూర్తి ధనుర్బాణాలతోటి. ఇక్కడతోటి ఈ వరుసంతా పూర్తయిపోయింది మనకి. ఇక్కడ మళ్ళీ హనుమంతుడు, వెన్నదింటున్న గోపాలుడు. ఇంకా ఇక్కడితో అయిపోయింది. ఇది రెండో ప్రాంగణం పూర్తిగా చుట్టాం మనం దీంతో. ఇక్కడి నుంచి మనం మూడో ప్రాంగణంలోకి వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి మనం కాళీయమర్దన కృష్ణుడు పైన అంతా చాలా నేర్పరితనంతో, చాలా పద్ధతిగా తమ విద్య మొత్తాన్ని రాతి మీద ప్రదర్శింపజేశారు శిల్పులు. ఎంత గొప్ప శిల్పులనాలు. వారి చాతుర్యం, వారికి ఉన్నటువంటి ఇది, వారి విద్య మీద వారికి ఉన్నటువంటి పట్టు, ఇవన్నీ చెప్పలేం. ఇక్కడ దాకా వచ్చి చూడండి, ఇది మూడో పక్కకు వచ్చాం మనం. అక్కడ దూరంగా కనపడుతుంది, అక్కడ ఒక వాహనాల మండపం కనపడుతుంది. ఆ వాహనాల మండపంలో ఇంకొక కళ్యాణ మండపం, దాన్ని కూడా చూద్దాం. మూడోది చెప్పాను కదా, ఇదండి. ఇక్కడ వాహనాల మండపం ఉంది. వాహనాల మండపం పక్కన ఇది ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఏనుగుతోటి మెట్లకి ఎక్కేదానికి ఇటుపక్క రైలింగ్ అంటాం కదా మనం, అలాంటి దాన్ని చూడండి ఎంత నైపుణ్యంతో చెక్కారు, ఇంత కళాత్మకంగా చెక్కారు. ఇది మూడవ కళ్యాణ మండపం. చాలా రమణీయంగా ఉంటుంది. దేనికదే అసలు ఏం వర్ణించాలో, ఏ పదాలు వాడాలో, ఏ రకంగా వీటన్నిటినీ కూడా 10 మందికి చెప్పగలము అన్నది కూడా మనకి భాష కూడా అందదేమో ఒక రకంగా. నాకైతే అదే పరిస్థితి ఉన్నా నేను. ఇదండి ఆలయ పుష్కరిణి. ఇక్కడితోటి మన రెండవ ప్రకారం పూర్తిగా
తిరిగాం. ఇక మూడో ప్రాకారంలోకి వెళ్తానికి కెమెరాకి అయితే అనుమతి లేదు. ఇక లోపల భాగంలో మనకి వినాయకుడు మొట్టమొదటి కనపడతాడు ఎదురుగానే. ఈ రెండో ప్రాకారానికి ఉన్న గోపురం నుంచి చూస్తే ఎదురుగా మనకి వినాయకుడు ఇది సన్నిధి కనపడుతుంది. ఇక వలంపురి వినాయకుడు చాలా ప్రసిద్ధి తమిళనాడులో. కుడిపక్కకు తిరిగి ఉంటుంది తొండం. ఆయన మనోభీష్టాన్ని చాలా శీఘ్రంగా నెరవేర్చేవాడని చెప్పి భక్తులు ఆయనకి వినతుల మీద వినతులు చెప్పుకుంటుంటారు. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఆలయంలో వినాయకుడి తర్వాత శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి, ఇంకొక వినాయక సన్నిధి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వేరేగా కొలువై ఉంటారు. ఇక్కడ గర్భాలయంకి బయట శ్రీ జలకంఠేశ్వర స్వామి వారి గర్భాలయానికి వెలుపల ఒక నంది, ఎత్తైనటువంటి ధ్వజస్తంభం ఉంటాయి. నంది స్వామివారిని చూస్తానికి వీలుగా రాతితో చేసినటువంటి కిటికీ పెట్టారు చూడండి. లోపల మళ్ళీ ఇంకో నంది ఉంటుంది. ఇక అమ్మవారు శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారు వేరే సన్నిధిలో కనపడతారు. ఈ ఆలయంలో కనపడే మరో విశేషం ఏంటంటే కంచి వరదరాజ స్వామి వారి ఆలయంలో మాదిరి ఇక్కడ కూడా పైకప్పుకి బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. ₹2 టికెట్ తోటి ఇద్దరు తాకే అవకాశం ఉండేది, కానీ ప్రస్తుతం అది మూసివేశారు. ఇక నిత్య పూజలు పద్ధతి ప్రకారం 1981 నుంచి జరుగుతూ ఉన్నాయి. కార్తీక మాస పూజలు, మహాశివరాత్రి, అదేవిధంగా త్రయోదశి పూజలు సాయంత్రం సమయంలో, ఇక మహాశివరాత్రి, ఇలా ప్రతి ఒక్క హిందూ పర్వదినం నాడు విశేషమైన రద్దు ఉంటుంది. చక్కటి క్రమపద్ధతిలో పూజలు నిర్వహిస్తారు. వెల్లూరు వెళ్ళిన వాళ్ళు, అరుణాచలం వెళ్ళిన వారు తప్పనిసరిగా శ్రీ జలకంఠేశ్వర స్వామి వారిని, అదేవిధంగా వెల్లూరు కోటని చూడమని కోరుతున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది పంచండి. నమః శివాయ.